Hi students, good evening everyone. Welcome to my channel Computer Science 1994. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈరోజు మనం చెప్పుకోపోయే వీడియో ఏంటి అంటే ఎంఎస్ ఎక్సెల్లో మనం డేటాని ఎలా ఫిల్టర్ చేస్తాం అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫిల్టర్స్ డేటా ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్లో మనం డేటాని ఎలా ఫిల్టర్ చేస్తాము, ఫిల్టర్ అనే ఆప్షన్ మనకి ఎంఎస్ ఎక్సెల్లో ఎక్కడ ఉంది అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇక్కడ మనము సమ్ డేటా అయితే నేను టైప్ చేసుకున్నాను. లాస్ట్ నేము, శాలరీ, కంట్రీ, క్వార్టర్ అయితే తీసుకున్నాను. నేను 4 అట్రిబ్యూట్స్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ మనం డిఫరెంట్ నేమ్స్ అయితే ఎంటర్ చేసుకున్నాము. డిఫరెంట్ వాల్యూస్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్నాము. కంట్రీస్ని కూడా ఎంటర్ చేసుకున్నాము. క్వార్టర్స్ మనము డిఫరెంట్ క్వార్టర్స్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం. మనము దీన్ని ఫిల్టర్ చేయాలంటే డేటా ట్యాబ్లోకి వెళ్ళాలి. అక్కడ మనకి సార్ట్ పక్కన ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది, చూసారా? అది ఫిల్టర్. ఆ ఫిల్టర్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని మనము డేటాను అయితే ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డేటాను తీసుకున్నాం కదా, ఆ డేటాను ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డేటాని మనము సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ అని టైప్ చేస్తే అక్కడ మనకి డేటా ఫిల్టర్ అయింది, చూడండి. ఇలా అయితే మనం డేటాని ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లాస్ట్ నేమ్ దగ్గర ఒక యారో సింబల్ లాగా ఉంది, చూడండి. సేల్స్ దగ్గర, కంట్రీ దగ్గర, క్వార్టర్ దగ్గర ఇలా మనకి ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ నేమ్లో నేను ఒక ఏమేమి ఉన్నాయి చూడండి. డిఫరెంట్ మనం టైప్ చేసుకున్న నేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనకి ఏ నేమ్ అయితే కావాలో ఆ నేమ్ని మనము సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే మనకి ఆ నేమ్ వరకు అయితే మనకి వచ్చేస్తాయి. నేనైతే కంట్రీ తీసుకుంటున్నాను. కంట్రీలో నేను యూఎస్ఏ కంట్రీని సెలెక్ట్ చేసుకున్నాను. యూఎస్ఏలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయి మనకి. ఓకే చేశాను. చూసారా, మనకి ఇక్కడ యూఎస్ఏలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చాయి, చూడండి. ఇలా అయితే మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మనము ఫిల్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈజీగా ఉంటుందన్నమాట ఫిల్టర్ని యూజ్ చేసుకుంటే. మనకి కావాల్సిన డేటాని మనము ఫిల్టర్ అనేది చేసుకోగలుగుతాం ఈజీగా. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం కంట్రీ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ క్వార్టర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేనైతే 4th క్వార్టర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే చేశాను. 4th క్వార్టర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వచ్చేసాయి. జాన్సన్, బ్రౌన్, జోన్స్ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు ఇక్కడ వచ్చేసాయి. ఇలా మనకి కావాల్సిన డేటాని మనము ఫిల్టర్ చేసుకుంటే ఏంటి అంటే మనకు కావాల్సిన డేటాని ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట. అంటే మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యూజ్ ఆఫ్ డేటా మనకి ఉంది అనుకోండి, ఒక పర్టికులర్ నేమ్ మనకు కావాలి, ఒక పర్టికులర్ పర్సన్ డేటా కావాలి, మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతామా? చేయలేం. అలాంటి టైంలో మనము ఫిల్టర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను క్లియర్ చేస్తున్నా ఫిల్టర్ని. ఓకే, ఇప్పుడు మనకి అట్లీస్ట్ ఫస్ట్ మనకి ఎలా ఉందో డేటా అన్ఫిల్టర్ క్లియర్ అయిపోయి ఆ ఫిల్టర్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇలా కూడా మనం తీసుకోవచ్చు. మనకి కావాల్సిన యూఎస్ఏ డీటెయిల్స్ అయినా కూడా, ఇప్పుడు మనం యూఎస్ఏ డీటెయిల్స్ కావాలంటే ఫిల్టర్లోకి వెళ్ళి మనం యూఎస్ఏ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇక్కడ ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనము ఒక ఈ డేటా ఉంది. ఈ డేటాలో నేను ఏం చేస్తున్నానంటే ఓవరాల్ అంతా కూడా సెలెక్ట్ చేసి ఫిల్టర్ ఇట్లా సెలెక్ట్ సెల్స్ వాల్యూస్ని తీసుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఏదైతే డేటా ఉందో అలా కాదు అనుకుంటే కూడా మనము ఇలా కూడా చేసుకోవచ్చు. మొత్తం సెలెక్ట్ చేసుకొని ఆ ఫిల్టర్ పోవాలంటే సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ అని క్లిక్ చేస్తామనుకోండి, ఆ డేటా అంతా కూడా అన్ఫిల్టర్ అయిపోతుంది అనమాట. లేదు మనకి యూఎస్ఏ డీటెయిల్స్ ఒకటే కావాలి అనుకుంటే యూఎస్ఏని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్టర్ క్లిక్ చేస్తే అక్కడ మనకి ఫిల్టర్ సెల్ వాల్యూస్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఓన్లీ యూఎస్ఏ డీటెయిల్స్ కూడా ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనము డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు. మొత్తం మనకి అన్ఫిల్టర్ అయిపోవాలన్నా కూడా ఆ డేటాని అంతా కూడా సెలెక్ట్ చేసుకొని మనము అక్కడ ఫిల్టర్ అని క్లిక్ చేస్తే అన్ఫిల్టర్ అయిపోతుంది డేటా. నేను ఇప్పుడు ఫిల్టర్ చేశాను, చూడండి. ఇలానే మనము ఈ ఫిల్టర్ని అన్ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. దాన్ని సెలెక్ట్ చేసుకొని అన్ఫిల్టర్ కొడితే ఇక్కడ నేను ఏంటంటే విల్మెన్స్ వాళ్ళ డేటా కావాలనుకుని సెలెక్ట్ చేసుకున్నా. ఓన్లీ విల్మెన్స్ డేటా, ఎంతమంది విల్మెన్స్ అయితే ఉన్నారో లాస్ట్ నేమ్లో వాళ్ళ డేటా అంతా కూడా వచ్చేసింది. ఇలా అయితే మనం చేసుకుంటాం. ఓకే అండి, ఈ వీడియోలో మనము డేటాని ఎలా ఫిల్టర్ చేస్తాము, ఎలా అన్ఫిల్టర్ చేస్తాము డేటాని అనేది అయితే మనం చూసేసాము ఇక్కడ.
ఓకే, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను స్టూడెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.